ఉంటాయా? టీడీపీ చాలా పకడ్బందీగా జనసేనను కూటమి నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తుందా? ఎల్లో మీడియా అందుకే కథనాలు ప్రసారం చేస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇదే చర్చ. ఎందుకో జనసేన సైలెంట్ అయింది. జనసేన నేతల సైలెన్స్ వెనుక వ్యూహం ఏదైనా ఉందా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ కోసం లెట్స్ ఇన్వైట్ సీనియర్ పొలిటీషియన్ అలాగే జనసేన సీనియర్ నేత కిరణ్ రాయల్ గారితో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు, మీకు డైల్ ఛానల్ ప్రేక్షకులే మా జన సైనికులందరికీ కూడా నమస్కారం సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఫస్ట్ టైం యు ఆర్ ఆన్ టు ద డైల్ న్యూస్ స్క్రీన్. మంచి హాట్ టాపిక్ వచ్చాము. డిప్యూటీ సీఎం పదవి గురించి హార్ట్ కూల్ అయినట్టుంది. అవును అవును. ఏదేమైనప్పటికీ డిప్యూటీ సీఎం పదవి గురించి, డిప్యూటీ సీఎం చేయాలా వద్దనేటువంటి దాని గురించి జనసేన హైకమాండ్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినటువంటి నేపథ్యంలో కాస్త డిస్కషన్ చేసి దీంట్లో పక్కకు వచ్చేద్దాం. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారిని సీఎం ని చేయాలి అని మాకుండదని మీరు అంటారు, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు అంటారు. ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది ఇది? సార్ ఒకటి, దాని మీద నేను చాలా తక్కువే మాట్లాడతాను, ఒక పాయింట్ లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దాని మీద మాట్లాడకూడదు అని చెప్పి అధిష్టానం ఆర్డర్ ఇచ్చినాక మేము మాట్లాడకూడదు. ఒకటే చెప్తాం, మా మనసులో మాట. టీడీపీ వాళ్ళ మనసులో మాట ఆయన డిప్యూటీ సీఎం చేయాలని కోరుకున్నప్పుడు మా మనసులో మాట మేము కూడా ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పడం తప్పు కాదు, కరెక్ట్. ఎందుకంటే అందరూ కోరుకుంటారు చెప్పడం, ఆడితో అయిపోయింది. దాని అందరూ పులి స్టాప్ పెట్టేశారు. ఈ రోజు కూడా ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చింది, అందరిని ఎవరు కూడా మాట్లాడదని చెప్పారు. కాబట్టి సో దాని మీద డిస్కస్ చేయలేను. బట్ మా కోరిక కన్ఫర్మ్, అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని కోరిక ఉంది. ముఖ్యమంత్రి చేసుకోవాలని బాధ్యత మాకు ఉందండి. ఓకే, ఈ ఇష్యూని మీ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తూ నేను ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. కానీ జనసేనలో టీడీపీ మైత్రి గురించి కాస్త ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో అపోహలు ఉన్నాయి. కాబట్టి లెట్స్ డిస్కస్ ఆన్ దట్. పిఠాపురంలో కలిసి పనిచేశారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించాల్సిందే అని టీడీపీ అండ్ బై ద సేమ్ వే జనసేన శ్రేణులు మొత్తం అంతా కూడా. ఆ పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ రావటం వెనుక టీడీపీ కుట్ర ఉందా, జనసేన ఓవర్ యాక్షన్ ఉందా, లేకపోతే వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? మూడోది కరెక్ట్ సార్ మీరు చెప్పింది, వైసీపీ బ్యాచ్. కానీ నేనే అనవసరంగా మీకు ఆన్సర్ ఇచ్చినట్టున్నాను కిరణ్ గారు. మీరు ఏకపోయినా అదే చెప్పుంటే ఆన్సర్. ఎందుకు ప్రిపేర్ అయ్యిందా? మీరు ఏకపోయినా అదే ఆన్సర్ చెప్పుంటే, ఎందుకంటే అదే వాస్తవం కాబట్టి. ఎందుకంటే వైసీపీ బేసిక్ గా టీడీపీ జనసేనలో ఎటువంటి కాంట్రవర్షియల్ కానీ, ఎటువంటి విభేదాలు కానీ, ఎటువంటి ఆధిపత్య పోరు లేదు. ఎందుకంటే ఇద్దరు అధినేతలు కలిసి పనిచేస్తున్నారు బాగా మంచిగా చక్కగా. పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారికి ఎక్కడ లేని రెస్పెక్ట్, చంద్రబాబు గారన్నా పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్. మీరు చూసుంటారు, ప్రమాణ స్పీకర్ అయితేనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, చంద్రబాబు గారిని పట్టుకొని ఈయన బాగా నలిగిపోయారు, ఈయనని మనం చాలా దగ్గరగా చూసాను నేను జైల్లో, చాలా బాధేసి నాకున్నాడు. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షులు ఇంకో పార్టీ అధ్యక్షులు పొగుడతారంటే అది మా కళ్యాణ్ గారి ఒక మ్యానరిజం, ఆయన ఒక నిజాయితీ. చంద్రబాబు గారు కూడా గతంలో ఎలా ఉన్నాడు మాకు తెలియదు, ఇప్పుడైతే చంద్రబాబు గారు పూర్తిగా మారిపోయారు అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన కూడా కూటమి కట్టుబడి, కూటమి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ప్రియారిటీ తగ్గించకుండా, మేము చూస్తారు లేదు, ఎక్కడైతే చంద్రబాబు గారి ఫోటో ఉందో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టమని చెప్పి కూడా సర్క్యులేషన్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. అంటే ఆ స్థాయిలో మాకు విలువ ఉంది, ఆ స్థాయిలో మేము కూడా నేర్చుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నేను చంద్రబాబు గారు చూసి చాలా నేర్చుకుంటున్నా భవిష్యత్తులో అనేసి. భవిష్యత్తు కోసం నేర్చుకోవడం తప్పు కాదు. కానీ వైసీపీ నుంచి కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని నియోజకవర్గాలు చేరారు సార్, అది రాంగ్ స్టెప్ అనిపించింది మాకు. ఎందుకంటే వాళ్ళు చేరడం వల్ల వాళ్ళు ఏమైనా గొడవలు పెట్టే అవకాశము, ఈ ఛాన్స్ తీసుకుని మాట్లాడే అవకాశం ఉందని బాధపడుతున్నాం తప్ప ఎక్కడ కూడా మాకు టీడీపీ వాళ్ళకి సార్ ఒకటే విజయ్ గారు, ఒకటి మాత్రం వాస్తవం, ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 4 రకాలుగా ఉంటారు, 4 అక్క చెల్లున్నా 4 రకాలుగా ఉంటారు. కాబట్టి ఈ పార్టీలో ఆ పక్క ఒక లక్షల మంది ఉన్నారు, ఈ పక్క లక్షల మంది జనం ఉన్నారు, కార్యకర్తలు వేల మంది ఉన్నారు. కాబట్టి అందరూ మైండ్ సెట్ ఒకేలా ఉండదు. అందరు కానీ ఫైనల్ ఎవరు పని చేయాలి, అధిష్టానం ఏం చెప్తే దానికి పని చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే నిర్ణయం తీసుకోవాలి, చంద్రబాబు గారు ఏం చెప్తే నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని కింద కొంతమంది నాయకులు మాట్లాడే మాటలను పట్టించుకొని దాన్ని భూతత్వంలో చూసి ఇష్యూ చేసే అవసరం లే. నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఒకేసారి 2-3 మాట్లాడేసరికి కార్యకర్తల్లో జన సైనికులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు, బాధపడ్డారు సోషల్ మీడియా వేదికగా. దానికి మాట్లాడాల్సి వచ్చి నేను బయటకు వచ్చి నా అభిప్రాయం తెలియజేశాను.
తర్వాత టీడీపీ వాళ్ళు కూడా గౌరవించి దీని మీద ఇంకా మాట్లాడద్దండి, ఆపేయండి పూర్తిగా అని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సర్క్యులేషన్ జారీ చేశారు, ఎవరు కూడా మాట్లాడద్దండి, ఇది ఇంతతో ఫుల్ స్టాప్ చేయండి అనేసి. ఎందుకంటే దీన్ని మేము మాట్లాడిన కొద్దీ వైసీపీ పేటిఎం గాలకి ఇంకా బాగా చెప్పగలను, నేను బూతులు తిట్టకూడదు యూట్యూబ్ లో. వైసీపీ పేటిఎం గాలంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే 500 రూపాయలు కొన్ని మైకులు కొనుక్కొని పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒక 5 మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆ 5 మందికి మాట్లాడే అవకాశం కోసం కాసుకుంటారు. వాళ్ళకి ఇవ్వకూడదని ఒక కసి మాకు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అవకాశం? మనం ఏమన్నా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచనతో ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ఇప్పటికైతే జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్న బీజేపీతో పాటు ఎక్కడ ఇటువంటి డిస్టర్బెన్స్ లేవు. మేమంతా కలిసి ఇక ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇచ్చిన సూపర్ 6 హామీలు కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, మేము ఆల్రెడీ ఇప్పుడు రోడ్లు వేస్తున్నాం. ఇప్పటికి ప్రైవేటీకరణ ఆపాం. వైజాగ్ ప్లాంట్ ని, వైజాగ్ కి ప్రత్యేక హోదా రైల్వే జోన్ తీసుకొచ్చాము. అమరావతి డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకొచ్చాము. రాష్ట్రానికి ప్రాముఖ్యత మా ప్రాణమైన పోలవరాన్ని కంప్లీట్ చేసే దశలో ఉన్నాము. ఇన్ని పనుల్లో మేము ఉండగా ఈ చిన్న చిన్న డిస్కషన్లు కోసం ఎక్కువ డిస్టర్బెన్స్ జరగకూడదు కాబట్టి దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని ఫుల్ స్టాప్ పెట్టాం. కాబట్టి ఎక్కడ కూడా మాకు వాళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉండలేవు. ఒకళ్ళు ఉన్నా కూడా అది తారాస్థాయికి పోకుండా కిందలోనే కట్ చేసే ఏర్పాట్లు చేసుకునే విధంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఒక సమాచారం ఉంది. నేను హింట్ ఇచ్చానో లేకపోతే మీరే ముందు డిసైడ్ అయ్యారో కానీ లేదు సార్, మేము వైసీపీ మీద గట్టించారు. వాస్తవాలు మాట్లాడతా. యా, ఓకే. మీకు కూడా తెలుసు, అదే మీకు కూడా తెలుసు ఏమని దీంట్లో వైసీపీ ట్రాప్ ఉంది, వైసీపీ గేమ్ ఉంది అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు విజయ్ గారనే, మీరు ఎంత పెద్ద జర్నలిస్ట్ నాకు తెలుసు, మీరు ఎలాంటి కౌంటర్లు వేస్తారో నాకు తెలుసు, మీరు ఎలా తగ్గిస్తారో నాకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో మనం కరెక్ట్ గా మాట్లాడుకుంటే నిజంగా వైసీపీ నుంచి ఈ డిమాండ్ కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇది వైసీపీ వేస్తున్న స్కెచ్ ట్రాప్ అనుకోవచ్చు. కానీ టీడీపీ నేతలే దీన్ని కొనసాగించడము, అన్నింటికీ మించి టీడీపీకి అఫీషియల్ మీడియాగా పనిచేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచే ఇలాంటి డిమాండ్లు పుట్టడం అనేటువంటిది ఓపెన్ గా మాట్లాడుకుంటే జనసేన డిఫెన్స్ లో పడలేదా? పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో ఒకటి ఏబిఎన్, టీవీ5 మిగతా ఛానల్స్ అని కూడా మేము దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఒకటి ఆ వెనకాల ఏముందో దేవుడికి తెలుసు. మేమైతే హార్ట్ఫుల్ గా పనిచేస్తాం. కూటమిలో జనసేన పార్టీ ఫుల్ పెడ్జ్గా హార్ట్ఫుల్ గా మేము 21 సీట్లు తగ్గించుకో పనిచేసాం. మాకు ఎక్కడ కూడా ఒకరిని ద్రోహం చేయడం, మోసం చేయడం, ఒకరి మీద కామెంట్ చేయడం అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు, మా ఎవరికి లేదు. మేము ఒకటే మా అభిప్రాయం ఏమంటే, ఫైనలీగా చెప్పడం ఏమంటే సార్, రాబోయే రోజుల్లో కలిసి పనిచేయాలన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దాన్ని అక్కడికి కట్ చేసే బాధ్యత ఇద్దరు అధినేతలు తీసుకున్నారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి డిస్కషన్ ఉండవు. మేము 10 ఏళ్ళు అయితే కూటమి కలిసి పనిచేయాలనుకుంటున్నాం. 10 ఏళ్ళు అయితే ఉంటాం, 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాం సార్, అది మాత్రం పక్కా. కానీ ఆ రాతలు ఆ టీవీలో వచ్చిన దాని మీద కూడా కొంచెం బాధపడాల్సి వచ్చిందే. కానీ మళ్ళా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారని చెప్పి సమాచారం అయితే మాకుంది. కానీ ఒకటి ఏమవుతుందంటే సార్, ఒక స్టేజ్కి వెళ్ళిపోయేసరికి కొన్ని వ్యవస్థలు రేటింగ్స్ ఉంటాయండి. ఆ రేటింగ్స్ కోసం మనం ఏం చేస్తుంది. ఇప్పుడు నేను వాస్తవంగా అదే ఛానల్లో డిస్కషన్ పెట్టారు. మళ్ళీ మీకు తెలుసు తెలీదో, నేను వెళ్ళా ఛానల్ డిస్కషన్ ఎగ్జాక్ట్లీ అవును వెళ్ళారు. ఆ డిస్కషన్ చూసారా మీరు? నేను పాల్గొన్నాను. లేదు ఇది కరెక్ట్ కాదు మీరు చేయడం, మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని అడగడం తప్పు కాదు. అలాగే లోకేష్ గారి డిమాండ్ కూడా మేము ఆహ్వానిస్తాము, మేము అంత వ్యతిరేక అని అన్ని కన్క్లూజన్ చేసాం. ఆ మాట్లాడిన మాటలు తర్వాత కౌంటర్లు కన్క్లూజ్ చేసాం, అక్కడికి క్లోజ్ అయిపోయింది. కాబట్టి దీన్ని మనము ఇష్యూని టీడీపీ జనసేన మధ్య ఎలాంటి విభేదాలు అయితే ఇప్పుడు లేవు, అన్ని ఫుల్ స్టాప్ అయినట్టే అయింది అనుకుంటున్నాం, అవుతుంది కూడా. రైట్. ఇందాక ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు మీరు, అది నిజం కూడా. ఏంటంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించినా ఎప్పుడు కలుసుకున్నా కూడా ఫస్ట్ లో ఏ విధంగా అయితే ఆప్యాయతగా ఉన్నారో అదే స్థాయి ఆప్యాయతని ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇద్దరు పరస్పరం గౌరవించుకుంటున్నారు. నేను ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాను. బట్ ఐ వాంట్ యు వెరీ స్ట్రైట్లీ, మీరు చాలా హార్ట్ఫుల్ గా చెప్పాలి. గ్రౌండ్ లెవెల్లో జనసేనను టీడీపీ ఆ విధంగానే రిసీవ్ చేసుకుంటుందా? ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పారు, టీడీపీ వాళ్ళు ఎందుకో మమ్మల్ని కాస్త దగ్గరికి తీసుకోవట్లేదు, కాస్త మింగిల్. వైసీపీ అడిగారు మీరు? నో, నేను జనసేన టీడీపీని అడిగాను. నేను వాళ్ళని ఎందుకు అడుగుతాను, వీళ్ళని అడిగాను. వైసీపీ వాళ్ళు అడిగారేమో అనుకుంటా. లేదు సార్, కాస్త మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవం. చిన్న ఉంటాయి సార్. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు, ఉంటాయి కొన్ని చోట్ల ఉంటాయి, అన్ని సెట్ అవుతాయి. అధికారం వచ్చి 6 నెలలు అయింది. ఇప్పుడు 6 నెలల్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీలు, పింఛన్లు కానివ్వండి,
ఇప్పుడు బస్సు కానివ్వండి, మళ్ళా నెక్స్ట్ తల్లికి వందనము, ఇవన్నీ కూడా ఇచ్చే పనిలో ఉన్నాం. ఈ టైంలో మనం పార్టీ బలోపేతం, ఆల్రెడీ పార్టీ కెపాసిటీ ఉంది, పార్టీ బలోపేతం చేసుకునే అవసరం ఉంది. క్యాడర్లు అందరూ కూడా సాక్రిఫైస్ చేయాలి. ప్రతి ఒక్కరు ఏమైనా అధికారులు వచ్చేసాం వెంటనే మన పదవులు వచ్చేస్తాయి, మనం వ్యాపారాలు చేసుకోవచ్చు అనుకుంటే కుదరదు. ఇది జగన్ గవర్నమెంట్ కాదు. ఉమ్, అక్కడ జగన్ కాదు ఉండేది. జగన్ అరాచకాలు చేసుకో ఉంటాడు, దోచుకో ఉంటాడు, దాచుకో ఉంటాడు, ఏమైనా చేసుకో ఉంటాడు. నేను నువ్వు అందరం దోచుకుందాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దాం అనే నినాదం జగన్ది. కానీ చంద్రబాబు గారిని, కళ్యాణ్ గారిది అట్లా కాదు. ఫస్ట్ ప్రజలు, సిద్ధాంతాలు అవన్నీ చూసిన తర్వాత పార్టీ క్యాడర్, పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఏం చేస్తారంటే పార్టీ కార్యకర్తలు ఎక్కడో ఒకరు డిసప్పాయింట్, అందరూ పనిచేసిన అందరూ ఓటేసిన ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు సార్. ఈ రోజుల్లో ఉమ్, వాడు ఒక రోజు ఓటేస్తుంటాడు, అతనికి 5 సంవత్సరాల సమాధానం చెప్పాలి మేము. ఉమ్, ఒక రోజు చేసిన ఓటుకి 5 సంవత్సరాల బాధ్యత మాది. అతను చిన్న డిస్టర్బెన్స్ జరిగినా, రోడ్లో గుత్తపడినా, వర్షం వచ్చి రోడ్డు కొట్టుకుపోయినా, కాలువల నుండి వరద నీరు బయటకు వచ్చినా, ట్రాఫిక్ సిగ్నల్ సరిగా పనిచేయకపోయినా, కరెంటు సరిగా లేకపోయినా, ఇన్ని సమస్యలు అంటే ఒక ఓటుకి 5 సంవత్సరాల సమాధానం చెప్పాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలకు ఉంది. అలాంటి పార్టీ కార్యకర్తలే ఉన్నారు. కొంతమంది డిస్టర్బెన్స్ అవుతారు, మనకేం జరగలేదేమో, చేయలేదేమో, కాలేదంటే కొన్ని కొన్ని అవినీతికి అయితే ఈ కూటమి తావులేదు. మేము ఉమ్. ప్రాజెక్టులు చేసుకుంటాం, మైనింగ్లు పెట్టుకుంటాం, ఇసుక తోలుకుంటాం, మద్యం అమ్ముతాము, గంజాయి అమ్ముతాము, దొంగతనం చేస్తామంటే కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. మీరు చూసుంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ పవన్ కళ్యాణ్ గారు టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో తీరు బాగలేదు అని చెప్పారు. ఉమ్, అధికారం మేము కూటమిలో ఉండి ఒక 2 IAS ఆఫీసర్ని, పవన్ కళ్యాణ్ గారు వైకుంఠ ఏకాదశి విషయంలో 6 మంది చనిపోతే తిరుపతిలో IAS పనితీరు బాగలేదు, 2 అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు మీ ఇద్దరు కూడా సరిగా పనిచేయలేదు కాబట్టి మీరే బాధ్యత అని చెప్పి క్షమాపణ కోరండి అని చెప్పి అడిగాడు. నేను క్షమాపణ చెప్తున్నా అంటే ఆలోచించండి, ఎటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కువ దాని నుంచి మనం స్ప్రెడ్ చేసుకోకుండా, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు. అది కూటమిలో ఉన్నా కూటమిలో లేకపోయినా తప్పు చేస్తే ప్రశ్నించారు కాబట్టి ఆయన అంటే జనంకి అభిమానం. ఈ రోజు జనం అంటే ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన అంటే జనం ఉన్నారు. జనంకి ఏమైనా సమస్య వస్తే జనసేన దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గుర్తొస్తారంటే కూటమిలో ఉన్న ప్రశ్నిస్తాడు. ఒక డైలాగ్ ఒకటి ఉంది సార్, ఉమ్, త్రివిక్రమ్ రాశాడు, అది పవన్ కళ్యాణ్ గారి కోసమే రాశారు. అది ఉమ్, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అది వాడుతారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మేము అధికారంలో ఉన్నా తప్పులు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది మా పార్టీ సిద్ధాంతం. అధికారం, పదవి పవన్ కళ్యాణ్ గారికి గొప్పదేం కాదు. ఆయన పవర్ స్టార్ పెద్ద పదవి ఉంది ఆయనకి. ఆ పదవి ముందు ఏ పదవులు నాకు తెలిసి అయితే మనకి, ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకున్న పదవి న్యాయం చేయాలి. మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్కే పరిమితం అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు అనేసి. ఈ రోజు మంగళగిరి, విజయవాడ దాటి ఆయన ఎక్కడికి పోవట్లేదు. ఈ 7 నెలల్లో 2-3 రోజులు తప్ప మొత్తం పూర్తిగా పార్టీ కార్యాలయం కట్టేస్తున్నాడు. పార్టీ మీటింగ్లు, IAS మీటింగ్లు, ఆయనకున్న శాఖలు, చాలా కష్టపడుతున్నాడు రాష్ట్రం కోసం. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతన్ని మనము ఎక్కడ గౌరవించుకోవాలి కాదు, మనమే కాదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా చేసుకున్న అదృష్టం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఆయన దగ్గర చూసిన వ్యక్తి చెప్తున్నా నేను. అలాంటి వ్యక్తిని మనం ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలి. ఈ రాష్ట్రం బాగు చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని మనం బలపరుచుకునే అవసరం అయితే అందరికీ ఉంది సార్. రైట్, హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. జనసేనను ఎలాగైనా గెలిపించాలనేటువంటి జన సైనికుల పంతానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ 21 సీట్స్ 100% స్ట్రైక్ రైట్, ఒప్పుకుంటాను. కూటమిని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో నిలబెట్టాలనేటువంటి పంతానికి కారణమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి సర్కార్, అది కూడా ఒప్పుకుంటాను. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ నాగేంద్ర బాబు గారికి మంత్రి పదవి, రాజ్యసభ సీటు ఇప్పించుకోవడంలో ఉన్నంత శ్రద్ధ పార్టీ కోసం కష్టపడినటువంటి మీలాంటి వాళ్ళకి కంటికి రెప్పలా కాపాడుకోవడం మీద లేదు అనేటువంటిది ప్రధాన విమర్శ. సార్ ఒకటి, నేను మొన్న కామెంట్ పెట్టా, చెప్పా ప్రెస్ మీట్ లో, మెగా బ్రదర్స్ అంటే 3 కాదు 4 అనేసి. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయింది అది కదా. అవును, చాలా ఉంటుంది. అంటే ఒకటండి, 4 అంటే ఇప్పుడు ఒక అమ్మ కడుపులో పుడితేనే అన్నం పిలవాలా అడుగుతాను నేను, చెప్పండి. అవసరం లేదు కదా. ఒక కుటుంబంలో కలిసి ఉంటే అన్నం పిలవచ్చు. ఇప్పుడు మీరు నాకన్నా వయసులో పెద్దవాడు, మీరు అతను కలిసి మాట అన్నాన్ని పిలుస్తా, అవును, నేను చిన్నోడే తమ్ముడు పిలవండి. కాబట్టి నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి కన్నా చంద్రబాబు గారు వయసులో పెద్దవాడు. ఆయన్ని అన్నాన్ని పిలిచినప్పుడు తప్పులేదు. అట్లా బంధం వాళ్ళ మధ్య ఉంది. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంత బంధం ఉందో రాజకీయ పరంగా ఈరోజు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంతే బంధం ఉంది. ఇది ఎక్స్క్లూసివ్ మీ ఛానల్ చెప్తున్నా, నీకు ఎవరు చెప్పలా, చెప్తాను ఛాన్స్ దొరక మీరు చెప్తున్నా. సినీ కుటుంబం పరంగా చిరంజీవి గారికి కళ్యాణ్ గారికి ఎంత అనుబంధం ఉందో
ఈ రాష్ట్రం మీద ప్రేమతో అభిమానంతో రాజకీయ పరంగా ఉమ్, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అంతే బంధం ఉంది, విడతీయని బంధం. దయచేసి కొంతమంది పీడాటిస్టులు కోవట్లు చేరిపి పార్టీలో వాళ్ళు ఏదో గొడవ సృష్టించాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు దీనికంతా భయపడే వ్యక్తి కాదు. ఆయన వెంట్రుకు కూడా ఎవరు పేకలేరు. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన రాజకీయాల కోసం వచ్చిన వ్యక్తి కాదు. సమాజ శ్రేయస్సు కావాలి, చెగువీర లక్షణాలు, గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ లాంటి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని నిదర్శనంగా తీసుకుని వచ్చిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కులం కోసం పార్టీ పెట్టిన వ్యక్తి అయితే కాదు. కాబట్టి అలాంటి వ్యక్తిని కామెంట్ చేసి మాట్లాడడం ఈరోజు రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అవుతుంది. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మనల్ని ఎక్కువ చూస్తారు జనం అని. ఉమ్, అది కరెక్ట్ కాదు. అలాగే మీరు ఒక పాయింట్ అడిగారు పదవుల గురించి. సార్ ఇప్పుడు నాగబాబు గారు వాస్తవంగా మొన్న అనకాపల్లి పోటీ చేస్తుంటే ఆయన ఈరోజు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఉమ్, అవునా? ఖచ్చితంగా అవును. అవకాశం ఉంటే ఒక మంత్రి పదవి కూడా వచ్చేది మాకు ఎందుకంటే బీజేపీలో మేము ఉన్నాం కదా. ఆయన ఈరోజు కేంద్ర మంత్రి కూడా ఉంటాడు. చిరంజీవి గారి కుటుంబంలో చిరంజీవి గారు సినిమాలు వెళ్ళిపోయాక తిరిగి ప్రజారాజ్య పార్టీ నుంచి మొన్నటి పిఠాపురం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి నాగబాబు గారు. ఉమ్, పిఠాపురం ఎన్నికలు మొత్తం నాగబాబు గారే చూశారు, పూర్తిగా చూశారు. ఉమ్, అలాంటి వ్యక్తి పార్టీ సీటు, అనకాపల్లి సీటు సీఎం రమేష్ త్యాగం చేసి ఆయన రాజకీయాలు నడుపుతూ ఇట్లా ఆయన ఆరోగ్యము, రాజకీయాలు, సినిమా, చిన్న చిన్న సినిమాలు షూటింగ్ అన్ని పక్కన పెట్టి ఆయన పార్టీకి పనిచేశారు. కాబట్టి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఇవ్వాలి, అది బాధ్యత, అది హక్కు, ఇది వాస్తవం. ఓకే, మా నాటల పరిస్థితి వస్తారా చెప్తానండి. ఇప్పుడు మేమందరము పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చినాం రాజకీయాల్లోకి, పదవుల కోసం వచ్చినాం అయితే కాదు. ఇప్పుడు మాకు బ్రాండ్ ఉంది, వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి మనుషులని, అదే పెద్ద బ్రాండ్ మాకు. అదే పవన్ కళ్యాణ్ గారి మనుషులు కొంతమంది స్టేట్ లో 5-6 మంది ఉంటారు. ఇది వినటానికి చెప్పుకోవటానికి చాలా బాగుంటుంది. మీ పర్సనల్ విషయం బాగుంటుంది. లేదు, మీ పర్సనల్ విషయంకి నేను వస్తాను. జనసేన కోసం ఎవరు మాట్లాడటానికి ముందు రాని రోజుల్లో కూడా జనసేనని నెత్తురు లోతులోకి ఇంకించుకొని మాట్లాడి కేసులు పెట్టించుకొని నానా బూతులు తిట్టించుకున్నటువంటి వ్యక్తి మీరు, కిరణ్ గారు. ఇది నేను మిమ్మల్ని పోగొట్టడానికి చెప్పట్లా, నేను చాలా ఆన్ ద రికార్డ్ చెప్తున్నాను. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతోంది కదా. మీలాంటి వాళ్ళని కాపాడుకోకపోతే, మీలాంటి వాళ్ళకి పదవి ఇచ్చో లేకపోతే సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎందుకు ఆ పార్టీ అంటున్నాను నేను. ఒకటి సార్, ఇంకా ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది సార్? ఇంకా 4 సంవత్సరాలు, 4 నెలలు ఉమ్, ఉంది. ఎన్ని పదవులు ఉన్నాయి ఇంకా? అడుగుతా నేను ఓపెన్, ఎన్ని పదవులు ఉన్నాయి ఇంకా? ఉమ్, చాలా పదవులు ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన పదవులు, ఇంకా సెకండ్ లిస్ట్ పదవులు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళా ఒక 6 నెలలు చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏమంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, 25 మంది మంత్రులు ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఒక్కొక్క కులము, మతము, వాడు ఒక కెపాసిటీ చూసి ఎందుకు ఆ మంత్రి ఆ శాఖ ఇచ్చారు అడుగుతున్నా. ఉమ్, వాడు ఇతనైతే పని చేయగలుగుతాడు, ఇతను ఆ పని చేయగలుగుతాడు, ఇతను ఆ పని చేయగలుగుతాడు, ఇతను ఆ పని చేయగలడు. కాబట్టి నేను ఏ పని చేయగలను పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆ పదవి నాకు ఖచ్చితంగా ఇస్తాడు. నాకు ఎందుకంటే ఎవ్వరు మీరు చెప్పినట్టు రోజుల్లో, బయట రాని రోజుల్లో కూడా నేను బయటకు వచ్చి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి 12-13 రోజులు జైల్లో గడిపి అవును, నా కుటుంబంతో సహా నన్ని చేసుకున్న నాకు ఉమ్, కేవలం రాగానే పదవి తీసుకుంటే నాకు కూడా బాగుంది. నేను పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి నా కోసం, పార్టీ కోసం ఇప్పటి నుంచో ఉన్నాడు. అతనికి ఏం చేయాలని బాగా తెలుసు. ఖచ్చితంగా నాకు న్యాయం చేయాల్సిన అవసరం కన్నా, నేను పవన్ కళ్యాణ్ గారి మనిషిగా మీరు చెప్పినట్టు బాగుంది. పవన్ కళ్యాణ్ గారి మనిషి కిరణ్, ఇట్స్ ఓకే. చేయాల్సిన అవసరం ఉంది. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఎందుకంటే ప్రతి కార్యకర్తకి ఈసారి ఆయన న్యాయం చేయాలని ఆలోచనలో ఉన్నారు. కిరణ్ రాయల్కి పలానా పదవి ఇస్తే వాడు చేయగలుగుతాడు, ఇదైతే వాడు కరెక్ట్ సూటబుల్ ఉంటుంది అనే మనసులో ఆయనకు ఉంది. కాబట్టి ఒక 2 రోజులు లేట్ అయినా, ఇంకొక 2 నెలలు లేట్ అయినా ఖచ్చితంగా వన్ డే కిరణ్ రాయల్ ముందు పదవి వేసుకొని మీ ఆఫీస్ మంచి స్వీట్లీ బాక్స్ ఇచ్చేళ్తా మీకు వచ్చి. తప్పకుండా 2 ప్రశ్నలతో ముగిస్తాను కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పాలనుకుంటే కూటమిలో ఇన్ని ప్రెజర్స్ ని తట్టుకొని జనసేన కోసం కష్టపడినటువంటి వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ అకామిడేట్ చేసుకుంటారని ముఖ్యంగా మీకు ఆ నమ్మకం ఉందా లేదా? 100% ఉంది సార్. ఎందుకు చెప్పనా మీకు సార్, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఒక విషయం తెలుసుకున్నాం మేము. ఏమంటే ఉమ్, పార్టీలో పదవులు ఎక్కువ ఉన్నాయి మనుషుల కన్నా తెలిసిపోయింది. ఎందుకంటే జగన్ మొన్న వచ్చాక ఉమ్, విచ్చలవిడిగా పదవులు వేస్తాడు. ఇక కొత్త పదవులు సృష్టించాడు. ఉమ్, డిప్యూటీ సీఎంలు 5 పెట్టాడు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు 4 పెట్టాడు, సర్పంచులు, ఉప సర్పంచులు 5 పెట్టాడు, ఉప సర్పంచులు 4, సర్పంచులు 2, పంచాయతీలు 6 చేసినాడు. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే కార్యకర్తలకు అకామిడేట్ అవుతుంది. ఆ పని చేశాడు మనం, జగన్ చేసిన పని. దాన్ని మేము వాడుకుంటాం ఈసారి. కాబట్టి మా దగ్గర కూడా విపరీత చావాల్సిన పదవులు ఉన్నాయి. బట్ ఆ పదవులను వృధా కాకుండా ఎవరికి పడితే వేయకుండా
ఏ పదవి ఇస్తే వాడు పార్టీకి బలోపేతం అవుతాడో. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఉన్నాను సార్, నాకు ఒక పదవి వచ్చింది అనుకోండి, నేను ఎదగడం కాదు ఇంపార్టెంట్, పార్టీ ఎదగాలి. తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో పార్టీ ఎదగాలి. దానికి మనం ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళిక చేయాలి, ఫైనాన్షియల్ గా పార్టీ డెవలప్ చేయాలి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మనం తిరుపతిలో మనం ఒక సీటు గెలిచాం, చిత్తూరు జిల్లాలో ఈసారి 4-5 సీట్లు గెలవాలి మనం. దానికి ఏం చేయాలి, అలాంటి ఆలోచన నాకు ఉంది. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తులకి కళ్యాణ్ గారు ఎక్కడ అకామిడేట్ అకామిడేట్ చేస్తారు కాబట్టి ప్రతి కార్యకర్తకి వాడు స్థాయిలో ఉంటుంది. బట్ ఒకటి, ఈ మధ్య కొంతమంది కొత్తగా చేరారు వైసీపీ నుంచి, పార్టీ గెలిచాక చేరుంటారు కొంతమంది కింద స్థాయిలో, ఉమ్, చోటగాలు, కొంచెం చోటగాలు ఉంటారు. వాళ్ళు మొన్న చేరుంటారు వైసీపీ జాయిన్ అయిపోయినాక జనసేనలో. వాళ్ళు వచ్చి మేమందరం కూడా జనసేన పనిచేసాము ఇంటర్నల్ గా, జగన్ మీద కోపం ఉంటారు, చేశారు, అందరూ పనిచేస్తారు. కొంతమంది వైసీపీలో కూడా జనసేన పనిచేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. వైసీపీలో ఉండి కూడా జనసేనకి పనిచేస్తూ ఉన్నారు. ఉమ్, అలాంటి వాళ్ళు వచ్చి వెంటనే పదవ కలడు కుదరదు. ఇక్కడ ఆల్రెడీ భుజాలు ఎరిగిపోయిన మోస్ట్ చాలా మంది ఉన్నారు. ఉమ్, వాళ్ళందరికీ అకామిడేట్ చేయాలి, వాళ్ళు అయినాకే తను చేస్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కామెంట్స్ ఉన్నాయి, ఎక్కువ అయిపోయినాయి. మేము జనసేన కోసం వైసీపీని పక్క పెట్టి వచ్చాము అంటే, వైసీపీ రాదని మీకు తెలిసి మా దాంట్లోకి వచ్చారు మీరు, ఊరికే రాలా. వైసీపీ రాదని తెలిసి మా దాంట్లోకి వచ్చారు, ఉమ్, కనీసం ఇక్కడ వాల్యూనే ఉంది. లేకపోతే ఈ రోజు జైలు పెట్టాడు, కొన్ని మీద కేసులు పెట్టుకొని వాడు వైసీపీలో జైలు పెట్టాడు ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చి తప్పించుకున్నారు మీరు అందరూ, కొంతమంది జనసేన టీడీపీలో చేరి తప్పించుకున్నారు మీరు. కాబట్టి మీరు మాట్లాడకూడదు కొంతమంది, ఎందుకంటే నిజమైన పార్టీకి పనిచేసిన కార్యకర్తలు వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ అకామిడేట్ జరుగుతుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని 10 ఏళ్ళు నడిపిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ అకామిడేట్ చేసిన తర్వాత మిగతా కార్యకర్తలకు వస్తుంది. అలాంటి వాళ్ళ మాటలు మనం దయచేసి వాళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ అనేది పెద్ద భూతత్వంలో చూస్తారు. సో ప్రతి కార్యకర్తకి అయితే న్యాయం జరుగుతుంది సార్. ఉమ్. మాకైతే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కొన్నిదెల పవన్ కళ్యాణ్ అది తీరు కోసం ఎదురు చూస్తుంటాం, ఫైట్ చేస్తూనే ఉంటాం, వెయిట్ కలదు. ఎందుకంటే మా పదవుల కన్నా ఆయన ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన కానీ ముఖ్యమంత్రిగా ఉంటే మేమందరం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది. ఉమ్, మాకేమున్నా ఏముంది సార్, మాకేం జరగాలంటే ఆయన చూసుకుంటాడు కదా. మాకు ఆ నమ్మకం ఉన్నప్పుడు లైఫ్ లో ఇంకేముంది. సో ఆ ఒక ట్రస్ట్ అయితే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి నిజంగానే ఆయన ఒక అదొక ఆయనతో జర్నీ చేస్తూ తెలుస్తుంది. ఉమ్, అలాంటి వ్యక్తితో జర్నీ చేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఎవరు కూడా కూటమిలో డిస్టర్బెన్స్ లేకుండా, వైసీపీ పెయిడ్ గాలకి మనం అవకాశం ఇవ్వకుండా, వాళ్ళు మనల్ని కామెంట్ చేసే విధంగా వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఎవరే ఉన్నాయో వాళ్ళు మనల్ని విమర్శించకుండా మనం ముందుకెళ్లాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ కోరిక ప్రకారమే మొన్న ప్రెస్ మీట్ నేను మాట్లాడడం నా బాధ అదే. ఉమ్, ఒరే నైనా మనం మనసులో మాట మాట్లాడుకుంటాం, ఆయన మనం మాట్లాడుకుంటే వాడు కూడా వాడుకుంటాడు అని చెప్పి చెప్పాలి సార్. అది చినిగి చాట్ అంతే ఇంత లాస్ట్ కి చాలా పెద్ద ఇష్యూ అయ్యి పులి స్టాప్ పడింది ఫైనలీ. ఎనీవే థ్యాంక్స్, ఎందుకంటే మీ లాంటలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం తో పాటు రాష్ట్రం కోసం కూడా మీరందరూ చూస్తుంటారు, మీ ఛానల్ మీ ఇంటర్వ్యూస్ చాలా బాగా చూస్తుంటారు నేను. కాబట్టి మనందరం కూడా రాష్ట్రం బాగా ముందుకు వెళ్ళాలి సార్. రైట్. రాబోయే 10 ఏళ్ళు ఖచ్చితంగా కూటమి ఉంటుంది, ఉండి తీరుతుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. వెరీ గ్రేట్ టు హియర్ దట్. కానీ ఇక్కడ బీజేపీ ఓ స్కెచ్ వేస్తోంది, కూటమి మైత్రి ఎక్కువ కాలం కొనసాగదు, రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ నుంచి జనసేనను బయటకు తీసుకొచ్చేస్తుంది బీజేపీ అనేటువంటిది చాలా ఓపెన్ గా జరుగుతున్నటువంటి ప్రచారము. అందుకే ఈ చర్చలో కూడా బీజేపీ చాలా సెక్యూరి పాత్ర పోషిస్తోంది అనేటువంటిది ఒక ఆరోపణ. మీకు అలాంటి హింట్స్ ఏమైనా ఉన్నాయా, బీజేపీ మీకు గాలం వేయటానికి కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో జనసేన బీజేపీతో ఖచ్చితంగా ట్రావెల్ చేసి తీరుతుంది అనేటువంటి హింట్ కానీ? సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మోడీ గారు అంటే చాలా ఇష్టం, మోడీ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఇది క్లారిటీ. వీళ్ళిద్దరు కాంబినేషన్ చంద్రబాబు గారితో కలిపి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే ఈ దేశానికి కూడా మోడీ గారు ఇంకోసారి రావాలి, ఎందుకంటే అప్పుడే మొత్తం సెట్ అయిపోతుంది. ఈ జమిలీ ఎన్నికలు ప్లానింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెట్ అవ్వాలంటే ఒక అవకాశం రావాలి. నెక్స్ట్ అవకాశం కూడా 100% మేమే వస్తాం. ఈ మాస్టర్ ప్లాన్లు, ఈ ట్రాక్లు, ఈ ట్రిప్పులు, ట్రాప్లు అన్ని కూడా ఏమి పనిచేయవు. ఇవన్నీ కూడా పుకార్లు మాత్రమే. మంచిగా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఇట్లా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఏమి జరగవు సార్. కేవలం చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఏమైనా జరిగితే కూడా దాన్ని అప్పటికప్పుడే సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తామే తప్ప దాన్ని పెద్దది చేసుకునే ప్రయత్నం అయితే చేయమని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. 10 ఏళ్ళు 10 సంవత్సరాలు మేము ఉండాలి, ఉంటేనే రాష్ట్రం ఉండి తీరుతాం. రైట్. పార్టీలు ఏవైనా అధికారంలో ఉండొచ్చు, కూటమి కావచ్చు, లేకపోతే ఇంకొక కావచ్చు. ఎవరు అధికారంలో ఉన్నా, పాలన ఎవరు చేసినా, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎవరైనా కూడా అంతిమంగా మేలు జరగాల్సింది ప్రజలకే. ఎందుకంటే రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకునేటువంటి యువతగా మీరు,
రాజకీయాల్లో మార్పు వస్తే ప్రజల తలరాతలు బాగుంటాయి అనేటువంటి జర్నలిస్ట్ పాత్రలో మేము. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, ఏది అసాధ్యం కాదు కనుక మున్ముందు మళ్ళీ కలుద్దాం కిరణ్ గారు. ఇప్పుడు మాత్రం జూమ్ లో కలిసాం. రాబోయేటువంటి రోజుల్లో 1+1 కూర్చొని చాలా హీట్ అండ్ డిబేట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఖచ్చితంగా. టైం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్. థ్యాంక్